కావ్య భయంగా ఉంది కావ్య. ఏం కాదు, ఎక్కువ ఎక్కువ ఎక్కువ. నాకు భయంగా ఉంది కావ్య. ఏమవుతుంది ఏమవుతుంది, అడిగి పెట్టి. ఇటు జింకులు చూడు ఎంత బాగా పెట్టింటారు. అనవసరంగా మనం బండి బయట పెట్టేసి వచ్చినాం. ఇటు చూడు అందరూ లోపలే పార్క్ చేస్తూ ఉంటారు. మాది కొత్త కార్, మా డెమో పీస్. ఈ 100 రూపాయల కింద ఏమీ రానట్టుగా ఉంది. ముట్టతోనే వేలు చెప్తా ఉండారు. అబ్బా కావ్య ఫోటో పట్టు, నా డీపీలో పెట్టుకుంటాను. అమ్మా ఇది బాగుంటుంది కదా. ఇది లోపల వేసుకునేదా? కాదు, బయట వేసుకునేది. బయట వేసుకునేదా? అయ్యయ్యా వద్దు, ఫస్ట్ పెట్టే. ఏమేమి బట్టలు తీసుకుంటారమ్మా ఈ పిల్లకాయలు. ఈ డ్రెస్ 5,000 అంటమా. నేను బార్గెన్ చేస్తాను, రా తీసుకో. ఇది ఫిక్స్డ్ ప్రైస్ మా. అంటే వద్దులే, మన ఇంటి దగ్గరనే తీసుకుందాం. పెట్టే. ఏమి 15,000 చొప్పులు అది. కాలికేసుకునేదా తలకేసుకునేదా? అవును కవ్య, ఈ గ్లాసెస్ అంతా ఎక్కి యూత్ క్లీన్ చేస్తారు. ఎవరన్నా క్లీన్ చేయండి, మనకి ఎందుకు మా, నువ్వు రామా. ఇటు తిరిగే జాస్తి వస్తారు, కొనేకి తక్కువే వస్తారు. చూస్తే తెలుస్తాలే, ఎవరన్నా ఏమన్నా కొంటా ఉంటారా చూడు. ఆరాంగా తిరుగుతూ ఉంటారు. నీకెందుకు మా అదంతా రా. ఆ బ్యాగ్ 15,000. నేను 1000 రూపాయలు కూడా ఈను. అద్దాల నుంచి గమనిస్తూ ఉన్నాను, అమ్మాయినే చూస్తూ ఉండవు. బాగుంది డ్రెస్ బాగుందా? ఇచ్చినాను అంటే ఈ నుంచి ఆడబడతావు. నీకు తీసిద్దామని. ఆడాడా ఒక కాఫీ 300. వద్దొద్దు, మనం ఇంట్లోనే పోయి తాగుతాం. అవే ఇటు ఫుడ్ అంతా చాలా కాస్ట్లీ ఉంటుంది. ఇంట్లోనే పోయి తిందాం. ఏమవుదు మా, తిందాము. డబ్బుల్ వాల్యూ నిజంగా చెప్తాను, మీకు తెలీదు. నోరు మూసుకొని ఇదంతా షో అంతే కదా. కావ్య ఇంత ఫోటో తీ మా. ఇది హోటల్ మా. కార్ నుంచి కాచాల వరకు అన్నీ దొరుకుతాయి. ఇంత తిరిగినాం చూడు, నాకు ఇది ఒకటే నచ్చింది.